హాయ్ అందరికి శుభోదయం. హాయ్ చిల్డ్రన్, శుభోదయం చిల్డ్రన్. పిల్లలు, ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము ఈరోజు ఏమి పిల్లలు బడికి శుభ్రంగా రావడం అన్నమాట. ఓకేనా? దీని గురించి తెలుసుకుందామా పిల్లలు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు పిల్లలు మనము రోజు బడికి ఏ విధంగా రావాలి? తయారయ్యేషో ఉదయం లేస్తానే తొందరగా లేచి బ్రష్ చేయాలి, పేస్ట్ చేసుకొని. ఎందుకంటే బ్రష్ చేయలేదనుకో క్రిములన్నీ పళ్ళలో చేరిపోతాయి, పళ్ళన్నీ పుచ్చిపోతాయి. అలాగే బ్రష్ చేసిన తర్వాత బాగా నోరు కుప్పలు చేసి పాలు తాగాలి. టీలు తాగకూడదు. ఎవరు టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు, పాలే తాగాలి. ఆ తర్వాత కొద్దిసేపు అయినాక స్నానం చేయాలి. బాగా సబ్బేసి బాగా మురిగిపోయేటట్టు సబ్బుతో స్నానం చేయాలి. వెరీ గుడ్. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవాలి. మీరు ఉతికిన బట్టలు వేసుకుంటారా, మాసిన బట్టలు వేసుకుంటారు? ఉతికిన బట్టలు వేసుకుంటారా, మాసిన బట్టలు వేసుకుంటారా? ఉతికిన బట్టలు, శుభ్రంగా ఉండే బట్టలు వేసుకోవాలి. పౌడర్ పూసుకోవాలి చక్కగా. అలాగే తల బాగా నున్నగా దువ్వుకోవాలి. బాగా కూర్చోండి, అందరూ చేతులు కట్టండి, అందరూ చేతులు కట్టండి. తర్వాత ఉతికిన బట్టలు వేసుకొని పౌడర్ పూసుకొని తల బాగా నున్నగా దూకొని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. టిఫిన్ తినక ముందు బాగా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి వేడివేడిగా టిఫిన్ తినాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. అలాగే బ్యాగు, అందులో నోట్బుక్, పెన్సిల్, పెన్ను, తర్వాత స్లేట్ ఉంటే స్లేటు, అలాగే బల్పం కానీ చాక్ పీస్ కానీ వాటర్ బాటిల్ పెట్టుకొని బ్యాగ్లో కాళ్ళకు చెప్పులు వేసుకొని తొందరగా రావాలి. ఎన్ని గంటలకు రావాలి స్కూల్కి మనము? కాదు, ఉదయం 9 గంటలకంతా మీరు రెడీ అయిపోయి ఆ స్కూల్ బెల్ కొడతారు కదా నాన్న. ఆ స్కూల్లో పిల్లలందరూ వచ్చేస్తారా లేదా 9 గంటలకి? మీరు కూడా 9కంతా బాగా నాన్న చేతులు కట్టుకో. అందరూ రెడీ అయిపోయి మాట్లాడకూడదు. రెడీ అయిపోయి తొందరగా స్కూల్కి వచ్చేయాలి. వచ్చేటప్పుడు దారిలో మీరు చూడండి కుక్కలు ఉంటాయి, ముందర చూసుకొని రావాలా. పాములు ఉండొచ్చు, జెర్రీలు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు. వాటినన్నింటినీ ముందర చూసుకొని రావాలా. మనకి ముందర బండ్లు వస్తాయి, స్కూటర్లు వస్తాయి, సైకిళ్ళు వస్తాయి, ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, లారీలు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి. అవన్నీ మనం కార్లు అన్నీ భద్రంగా చూసి రోడ్డు దాటుకొని రావాలి. ముందర చూసుకొని రావాలి. పాములు ఉంటాయి, అప్పుడు మనం కొందరు చూడకుండా పైన చూసుకొని వస్తా ఉన్నాం అనుకో, పాములు తొక్కేస్తే అవేం చేస్తాయి? పాములు మనల్ని కాటేసేస్తాయి. జెర్రీలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. మనము జాగ్రత్తగా పోయేటప్పుడు ముందర చూసుకొని వెళ్ళాలి. ఓకేనా? తర్వాత రోడ్డు దాటుకొని వచ్చిన తర్వాత స్కూల్ చెప్పులు ఎక్కడ వెళ్ళాలి మనం? బయట లైన్గా ఒకరి చెప్పులు తర్వాత ఒకరు చెప్పులు తర్వాత ఒకరు నీట్గా లైన్గా పెట్టేసి నేరుగా లోపలికి వచ్చి ఉదయము వస్తానే ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? హెల్పర్ ఉంటుంది ఫస్ట్, ఎవరు? గాయత్రి. ఆమె చెప్పిన తర్వాత లోపల వచ్చి కూర్చోవాలి. బ్యాగులన్నీ వరుస క్రమంలో పెట్టాలి, వాటర్ బాటిల్ అన్ని వరుస క్రమంలో పెట్టాలి, వచ్చి కూర్చోవాలి. ఓకేనా? అలాగే తల కూడా వారానికి 2 సార్లు బాగా నున్నగా నూనె పెట్టి తల దువ్వాలి. తలకి వారానికి 2-3 సార్లు తలస్నానం చేయాలి. రోజు మనం స్నానం చేసుకుంటే మనకి ఏ జబ్బులు రావు. జ్వరం రాదు, దగ్గు రాదు, జలుబు రాదు, ఇవన్నీ కడుపు నొప్పి రాదు. శరీరము శుభ్రంగా ఉండాలి. ఉతికిన బట్టలే వేసుకోవాలి. మాస్క్ మనం వేసుకోకూడదు, రోగాలు వస్తాయి. ఓకేనా? అలాగే గోర్లు వారానికి ఒక రోజు శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఈ గోర్లు కట్ చేసుకోకపోతే మనకి ఈ గోర్లలో ఉండే మురికంతా అన్నం తినేటప్పుడు కడుపులోకి వెళ్ళి కడుపు లోపల ముళ్ళు పురుగులు పడిపోతాయి. అప్పుడప్పుడు మీరు ఏం విషయాలు అంటున్నాం కడుపు నొప్పి మేడం అంటూ ఉంటారు. విజ్ఞాన్ రామ్ ఏమంటే కడుపు నొప్పి మేడం అంటూ ఉంటారు. పవన్ ఏమంటే కడుపు నొప్పి మేడం అంటూ ఉంటారు. కాబట్టి మన కడుపులో నులి పురుగులు పడకూడదంటే శుభ్రంగా ఉండాలి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కాళ్ళకు చెప్పులు వేసుకొని రావాలి. మీరు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి కాళ్ళకు చెప్పులు వేసుకొని? దోమలు కొడతాయి. ఎవరైనా ఎంగిలి చేసింటారు, ఎవరైనా చీరేసింటారు, అలాగే ఎవరైనా దగ్గేసే గల్లంతా ఉంచేసింటారు, ఎవరైనా పాస్ పోసేసింటారు, ఎవరైనా టాయిలెట్ కూర్చునేసింటారు. చెప్పులు లేకుండా పోతే తొక్కేస్తాం కదా, మనం గలీజ్ కదా.
కాబట్టి ఇంటి దగ్గర కూడా మీరు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కానీ టాయిలెట్ వెళ్ళేటప్పుడు కానీ కాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఓకేనా? రోజు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, రోజు శుభ్రంగా పౌడర్ పూసుకోవాలి, తల బాగా నున్నగా నూనె పెట్టి తల దూకోవాలి, ఉతికిన బట్టలు వేసుకొని రావాలి. నీట్గా వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పాలి. హెల్పర్ చెప్పిన తర్వాత మేడం వస్తారు, మేడం గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎవరైనా సార్లు మేడం వస్తే వాళ్ళు చెప్పాలి గుడ్ మార్నింగ్స్. ఓకేనా? అందరికి చెప్తారా మీరు అందులో? ఇవన్నీ కూడా బడికి శుభ్రంగా రావడం అనమాట. ఓకేనా పిల్లలు? ఆ విధంగా తయారై వస్తారా మీరు? మేడం చెప్పినవన్నీ వినాలి, నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్.